జనసేన జన్మస్థలం తెలంగాణలోనే ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. కరెంటు షాక్ కొట్టి చావు బతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న తనకు ప్రాణం పోచాడని తెలిపారు. ఖుషి సినిమా చూసి గద్దరు తనను ప్రోత్సహించారని అన్నారు. ఇక నిన్న ఆయన మాట్లాడండి అయ్యా, అవన్నీ మీకు ఆనుముత్యాలు ఇప్పుడు చూపిస్తా. ఇక చూడండి, అబ్బాబ్బాబ్బా మామూలుగా మాట్లాడలే. ఇగో ఆంధ్రాని తెలంగాణ విభజన సమయంలో తెలంగాణ ఇవ్వకపోతే మేము భారతదేశానికి సంబంధించిన ఒక అన్న స్టేట్మెంట్లు చూసాం, అలాంటి నాయకుల్ని చూసాం. ఆంధ్రాని విభజిస్తుంటే ఆంధ్ర వాళ్ళు మేము ఇక్కడ సంబంధం లేదు, మేము భారతదేశంలో ఉన్న స్వయన నాయకులు నా దగ్గర అన్నారు. అంటే తెలంగాణ ఇవ్వకపోయినా ఆంధ్ర ఇవ్వకపోయినా విడగొట్టినా మేము భారతదేశం నుంచి విడిపోతామన్న మాటలు మీరు ఎలా మాట్లాడతారు? అంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడల్లా కట్ చేయడానికి భారతదేశం ఏదైనా కేక్ ముక్కట మీ అందరికి కట్ చేయడానికి భారతదేశ సమగ్రతని విధ్వంసం చేయడానికి ఒక్కడు ఉంటే నాలాంటి వాళ్ళు 10 కోట్ల మంది బయటకు వస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఏమేమో మాట్లాడుతున్నా అన్న ఏమంటున్నాడు? ఒక అబద్ధాన్ని చెప్పిండు. ఎప్పుడు తెలంగాణ నాయకులు కానీ తెలంగాణ ప్రజలు కానీ మాకు తెలంగాణ ఇవ్వకపోతే మీ దేశంలో ఉంటామని ఎప్పుడు అనలే. మాది ప్రత్యేక రాష్ట్రమే, హైదరాబాద్ స్టేట్గా ఉండే మా రాష్ట్రాన్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. దానికోసము దేశ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడలే. తెలంగాణ ఉద్యమం తెలిసినోడు ఎవడు కూడా ఇట్లా పవన్ కళ్యాణ్ లెక్క మిడిమిడి జ్ఞానంతో మాట్లాడరు. తెలంగాణ ఉద్యమం తెలిస్తే చక్కగా మాట్లాడతాడు. అలా చూసుకుంటే చదువుతున్నాడు, బట్ వాడు రాసిచ్చినోడు ఏందో ఈయన చదివేది ఏందో అర్థం కాలే. తెలంగాణ ప్రజలు అనని మాటని అన్నట్టుగా ఏమంటున్నాడు? దేశాన్ని ముక్కలు చేయడానికి ఇది ఏమైనా కేకు ముక్క నానయా అంటున్నాడు. ఎవరు చెప్పిరు సార్ దేశాన్ని ముక్కలు చేయమని? ఎవరు చెప్పిరు? చూపిస్తా. ఎవరు చెప్పిరు? నువ్వన్నావా వాళ్ళన్నారా? చూడండి ఒకసారి. ఇగో ఇది ఎప్పుడు 2018 28 తారీఖు 11వ నెలల ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు ఇదే జనసేన పార్టీ నుంచి. అప్పుడు ఇది లెఫ్టిస్ట్ పార్టీ, లెఫ్ట్ భావజాలంలో ఉన్న పార్టీ. ఇదేంది చెగవేరా ఆదర్శంగా తీసుకున్న పార్టీ అప్పుడు. ఇప్పుడేమో మొత్తము వేరే రంగుల పులిమి తేరింది. కానీ అప్పుడు వేరు. దక్షిణాది రాష్ట్రాలపైన జాతీయ పార్టీల వివక్ష, మా ఆత్మగౌరవం కించపరిస్తే మరో వేర్పాటువాద ఉద్యమం తప్పదని చెప్పేసి ఇది 2018లో ఇదే పవన్ కళ్యాణ్ ఇట్లా అనుకుంటా మాట్లాడినటువంటి మాటలు ఇవి, ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ఇది. చంద్రబాబు జగన్లు ఏమైనా భగత్ సింగ్లా ఆదర్శంగా తీసుకోవడానికి బీజేపీ హిందూ పార్టీ కాదు, హిందీ వాళ్ళ పార్టీ. డ్వాక్రా సంఘ ఇక్కడ మాట్లాడిన ఆయన బీజేపీ హిందూ పార్టీ కాదు, హిందీ వాళ్ళ పార్టీ. ఆ రోజు ఏమన్నాడు? హిందీని మా మీద బలవంతంగా రుద్దుతున్నారు, ఇది హిందూ పార్టీ కాదు హిందీ పార్టీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నాడు మాట్లాడు 2018లో. ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఇవాళ దేశాన్ని ముక్కలు చేయడానికి మీరేమన్నా ఇదేమన్నా కేక్ ముక్కనా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ముక్కలు చేయడానికి మీరు చూస్తే నాలాంటి వాళ్ళు కోట్ల మంది పుడతారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీలాంటి వాళ్ళు ఎట్లా మాట్లాడిండు? ఆ రోజు ఎట్లా వేర్పాటువాద ఉద్యమం పుడుతుంది అని చెప్పేసి ఆ రోజు ఎట్లా మాట్లాడిండు? దక్షిణాది మీద దక్షిణ మా ఆత్మగౌరవం కించపరిస్తే మరొక వేర్పాటువాదం తప్పదు, ఆ వేర్పాటువాద ఉద్యమం తప్పదని చెప్పేసి నువ్వెట్లా మాట్లాడినావు? అంటే బీజేపీ దగ్గర ఉంటే ఒక మాట, పొద్దుతిరుగుడు పువ్వు అన్నా జరా మరి సూర్యునికి అటు ఇటుగా కొంత లేట్గా తిరుగుతుందేమో, కానీ నువ్వు ఎట్ట పడితే అటు తిరుగుతావేందన్నా? ఫస్ట్ లెఫ్ట్ పార్టీతోని లెఫ్టిస్ట్ భావజాల లాంటివి ఏందో మీ వాళ్ళు మొత్తం చెగువేర బొమ్మలు వేసుకొని బండ్ల మీద దాని మీద తిరిగిరి. మీ జన సైనికులు మీ సైనిక్స్ చాలా విచిత్రంగా ఉంటారు అన్న, మీ లెక్కనే వాళ్ళ వ్యవహారం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అప్పుడు లెఫ్టిస్ట్ అంటారు, తర్వాత ఇంకో ఇష్ట అంటారు, ఇప్పుడు మొత్తం పూర్తిగా రైటిస్టు. ఇప్పుడు మొత్తము ఈయనది సనాతని హిందూ. ఈయన ఇప్పుడు సనాతని హిందూ. ఇప్పుడు ఇది దేశాన్ని ముక్కలు కాకుండా కాపాడుతాడంట. దేశం ముక్కలు కాకుండా నా ప్రాణాలను కూడా ఇస్తా అంటున్నాడు ఈయన. ఇచ్చేసాయి అన్న, పోయి మొత్తం అడ్డం పండుకో బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో 10 రోజులు, ఇటు చైనా బార్డర్లో 10 రోజులు, ఇట ఎక్కడెక్కడైతే మనకు థ్రెటన్ ఉందో ఆ బార్డర్లకు పోయి పండుకో. ఈడ ఉండి సినిమా పోజులు చెప్పుడు, సినిమా డైలాగులు చెప్పుడు కాదు. తెలంగాణ ప్రజలకు ఏ విధంగా కర్మ పట్టిందో అటు ఏపీ ప్రజలకు కూడా కర్మ పట్టింది. అక్కడ ఏదేదో మాట్లాడుతారు, మీ కూటమి ప్రభుత్వం, మీ కథ. తెలంగాణ గురించి ఆయన మాట్లాడుతా ఉద్యమాన్నే కించపరిచేటువంటి విధంగా ఊసరవిల్లన్నా ఉంటాయి. కానీ ఈయన ఇట్లా ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నేను భారతదేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. చచ్చిపోను అంటే చచ్చిపో, అర్జెంట్ చచ్చిపో. నువ్వు భారతదేశం కోసం నువ్వు అర్జెంట్ చచ్చిపోవాలి. ఎక్కడ చచ్చిపోతావు చెప్పు, మేమందరం రెడీగా ఉంటాం మీకు నివాళులు అర్పించడానికి. ఇంటెన్సిటీ ఏం మాట్లాడతావన్నా?
రాజకీయ నాయకులు భారతదేశం కోసం చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నా అంటే ప్రజలే అమాయకులు కాదు. భారతదేశం కోసం చచ్చిపోయేది, భారతదేశ భద్రత కోసము త్యాగాలు చేసేది బోర్డర్లో ఆర్మీలు, ఆర్మీ సైనికులు, దేశంలో కర్షకులు. దేశాన్ని బతికిస్తున్నారు వాళ్ళు, అక్కడ వాళ్ళు కాపలా కాస్తున్నారు. ఈ ఇద్దరే, వాళ్ళిద్దరిని పెట్టుకొని రాజకీయం చేసేది మీలాంటి బేవార్స్ పార్టీలు, స్వార్థ రాజకీయ పార్టీలు, మీరు మీ నాయకులు. ఇలా మోడీ అదే డ్రామా, నువ్వు అదే డ్రామా, ప్రతి రాజకీయ నాయకుడు అదే డ్రామా. ఆర్మీ వాళ్ళని పేరు చెప్పుకొని దేశాన్ని కాపాడేది వాళ్ళు, దేశాన్ని బతికిచ్చేది వీళ్ళు, వీళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ మీద రాజకీయం చేసేది మీరు. సో కాబట్టి ఇవన్నీ ఇక బంధు పెట్టుర్రు మీరు. ఇంకా దేశ యువతను రెచ్చగొట్టి వాళ్ళకు ఉపాధి కల్పించండి, ఉద్యోగాలు కల్పించండి, వాళ్ళకు 4 మంచి మాటలు చెప్పండి, ఆ పని చేయాలి. కానీ అది చేయకుండా ఈ కార్యక్రమం ఏందన్నా, ఈ రెచ్చగొట్టు తనం ఏంది? పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి దీనికి సమాధానం. ఇక ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ బ్యాచ్ అంతా వచ్చేస్తుంది పొలో మన మీదకి.